భోగి రోజు మార్నింగ్ లేవగానే 6 గంటలకి మేము లేవగానే మాకంటే ముందే లేచి సగం ఇల్లు మంగళవారం రోజు సగం ఇల్లు దులుపుకుంది. సగం ఇల్లు దులిపి మంగళవారం ముందు రోజు సగం ఇల్లు దులిపింది. ఇక మాకు పని ఉంటుంది కదా, వైపర్లు తుడిచేటివన్నీ అందులో పెట్టుకొని పొద్దుగాలనే వెళ్ళిపోయింది. మంగళవారం రోజు సగం ఇల్లు దులిపింది. పొద్దుగాల బుధవారం రోజు ఇక సగం ముక్కుకొని సగం తుడుచుకొని ఇక ఇక్కడ ముగ్గేసుకొని సగంలో మధ్యలో ఈ ఆర్చ్ మధ్యలో దేవుని రూమ్ కాడ నుంచి ముగ్గేసుకొని సగం ముగ్గేసి పోయింది. ఇక ఇంట్లో నుండి తాళం పెట్టుకొని నేనే కలర్స్ దేవా అని మా ఆయనతో అంటే అప్పుడు తెచ్చిండు 8-10 గంటలకి. అప్పుడు తెస్తే అప్పుడు మళ్ళీ భోగి పండుగ రోజు మొత్తం ఇల్లంతా దులిపిన నేను. అదే చెప్తున్నా ఇక్కడ. సగమే ఇల్లు దులిపింది. సగం ఇల్లు దులుపుకొని సగం తుడుచుకొని సగానికి ముగ్గేసుకొని పోయింది. మేము వేసేసరికి తాళం వేసేసరికి మాకు అవసరం ఉంటుంది కదా, మేము తుడుచుకుని వేసేసాక బోర్డర్ ఆడ ఈ పిల్లర్ నుంచి ఇట్లా మధ్యలో ఆ బండ వరకు వేసుకొని పోయింది. ఇక మాకు అవసరం ఉంటుందని వైపర్లు గీపర్లు అన్నీ అలా పెట్టుకొని తాళం వేసుకొని పోయింది. ముసలం నుంచి సగం దులుపుకొని పోయింది పైన. అయ్యో నిన్న మంగళవారం రోజు సగమే దులిపింది. ఇటు పక్క దులపలేదు, కిచెన్ కాడ ఇటు వాషింగ్ మిషన్ కాడ. మళ్ళీ బయట చూడ అందరికీ ఇల్లు దులిపినా ఎప్పుడు. ఆ పైన మొత్తం అట్లనే ఉంది. ఆ పైన మొత్తం దులపలే, సగం ఇల్లు దులుపుకొని పోయింది. భోగి పండుగ రోజు ఇది మధ్య 8-9 గంటలకు అప్పుడు కలర్స్ వేస్తే అప్పుడు వేసిన అనమాట ఈ ముగ్గు. ఇంకా అదే రోజు మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసిన నేను. ముగ్గేసిన తర్వాత కూడా పోయి కిచెన్, మా హాలు, బెడ్రూము మొత్తం అన్నీ తుడిచి తుడిచినాం. బెడ్రూమ్ తుడుచుకొని బాసాలన్నీ తోమేసిన. ఆ రోజు భోగి పండుగ రోజు బాసాలు కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసి పెట్టిన. అన్ని బాసాలు తోమి నీట్గా చదివి పెట్టేసిన అన్నమాట. ఆ రోజు పాలు కూడా పొంగించిన, ఇంకా పరమాన్నం కూడా చేసిన. ఒక్కదాన్ని ముగ్గులు వేసి ఇక్కడేసి అక్కడేసి కలర్స్ ఫిల్ చేసుకొని ఇదంతా వేసి పెట్టి కూడా మళ్ళీ ఇంట్లో మొత్తం వేసుకున్నాను నేనే. ఈ కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసిన, సెల్ఫ్లన్నీ క్లీన్ చేసిన, అక్కడ ఉన్న బాసాలన్నీ తోమేసిన, ఇదంతా దులిపిన. కిటికీ కాడ మొత్తం క్లీన్ చేసిన, సింక్ అంతా క్లీన్ చేసిన, ఆ పైన అన్నీ తీసిన, ప్రతి ఒక్కటి అన్నీ తీసేసి ఇది మొత్తం క్లీన్ చేసిన. వాష్ బేసిన్, సింక్ మొత్తం A to Z మొత్తం అన్నీ క్లీన్ చేసి పెట్టేసిన ఆ రోజు. ఇక్కడ తోమితే ఇన్ని నీళ్ళు వస్తాయి బయటికి. మొత్తం తోమితే అన్ని నీళ్ళు బయటకు వస్తాయి. క్లీన్ చేసేసరికి ఇళ్ళకి వచ్చినప్పటి నుంచి ఈవినింగ్ అయింది 3-5 అట్లా. ఈ విధంగా మొత్తం క్లీన్ చేసి నీట్గా పెట్టేసిన.